వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకి శుభవార్త. కొత్త పథకానికి క్యాబినెట్ ఆమోదముద్ర. పెన్షనర్లకి లబ్ధి. మరి పూర్తి తాజా సమాచారం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ సమాచారాన్ని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ఆరోగ్య బీమా పథకం ఏబిపిఎంజేవై 70 సంవత్సరాలు దాటిన వారికి ఆరోగ్య బీమా పథకం అమలు చేస్తామని కేబినెట్ నిర్ణయం తీసుకున్న ప్రకటన అయితే వచ్చిందనమాట. దీనిపై పెన్షనర్లకు అనేక సందేహాలు వస్తున్నవి. అవేంటి అనేది తెలుసుకుందాము. సామాజిక మరియు ఆర్థిక తారతమ్యం లేకుండా 70 సంవత్సరాల వయసు పైబడిన వారందరూ కూడా ఈ ఆరోగ్య బీమా వారందరికీ అమలు చేస్తామని కేబినెట్ నిర్ణయించింది. ఆరోగ్య బీమాకు సంబంధించి ఉత్తర్వులు ఇంకా విడుదల చేయలేదు. కేబినెట్ నిర్ణయం మాత్రమే జరిగిందని అయితే గమనించగలరు. ఈ బీమా సౌకర్యం అనేది 70 సంవత్సరాల వయసు గల పెన్షనర్లకు అమలు చేస్తారా అని ఎక్కువ మంది అనుమానం కలుగుతున్నది. ఆర్థిక పరిమితితో సంబంధం లేకుండా అందరికీ అమలు చేస్తామని పేర్కొన్నారు. ఉత్తర్వులు విడుదల చేసిన తర్వాత మన సందేహాలకు పరిష్కారం అనేది లభిస్తుంది. తొందరలోనే విడుదల చేస్తామని అయితే సమాచారము. ఉత్తర్వులు ఆరోగ్య బీమా కార్డు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోగలమా చేసుకోలేమా, దీనికి సంబంధించి విధి విధానాలతో ఉత్తర్వులు వస్తాయి. అప్పుడు మాత్రమే డౌన్లోడ్ చేసుకోగలరు. పెన్షనర్లు కొంతమంది ఇప్పటికే ఏబిహెచ్ఏ కేంద్ర ఆరోగ్య బీమా కార్డులు డౌన్లోడ్ చేసుకున్నాం. అవి పని చేస్తాయో పని చేయవు. సో అవి ఆరోగ్య డిజిటల్ లాకర్గా మాత్రమే పనిచేస్తాయన్నమాట. ఇకపోతే 70 సంవత్సరాలు పైబడినటువంటి వారికి ప్రత్యేకమైన కార్డు రూపకల్పన అయితే చేస్తారు. ఈ బీమా పథకానికి సంబంధించి రెఫరల్ హాస్పిటల్స్ లిస్టు కూడా తెలియజేస్తారు. ఇప్పటికే అమలు చేసినటువంటి ప్రధానమంత్రి ఆరోగ్య బీమా పథకం గురించి అయితే తెలుసుకుందాము. ముఖ్యంగా ప్రధానమంత్రి ఆరోగ్య బీమా పథకం అనేది 2018 సెప్టెంబర్ నెల నుంచి అయితే అమలు చేస్తూ ఉన్నారు. ఇది దేశంలో ఉన్న పేదవారికి మాత్రమే అమలు చేశారు. ఈ పథకం ద్వారా 12,34,00,000 మంది కుటుంబాలు, సుమారుగా 50 కోట్ల మంది మనుషులకు 50 కోట్ల మందికి ప్రజలకు ఈ పథకం ద్వారా లబ్ధి అయితే పొందుతున్నారు ప్రజెంటు. ఈ పథకాన్ని 2020 జనవరి నెలలో అయితే అంగన్వాడీ ఉపాధ్యాయులకు, హెల్పర్లకు మరియు ఆశా వర్కర్లకు విస్తరించారు. సుమారుగా 37 లక్షల మంది కొత్తగా ఈ పథకంలోకి అయితే చేరడం జరిగింది. దేశవ్యాప్తంగా 70 సంవత్సరాలు పైబడినటువంటి వారికి ఇప్పుడు ఈ పథకం విస్తరించడం ద్వారా 6 కోట్ల మంది కొత్తగా ఈ పథకంలో వస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా 70 సంవత్సరాలు పైబడిన పెన్షనర్లకు అమలు చేస్తే ఎంతమంది ప్రయోజనం పొందవచ్చు సుమారుగా అన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 60 సంవత్సరాలు పైబడినటువంటి 100 మంది పెన్షనర్లు ఉన్నట్లయితే వీరిలో 70 సంవత్సరాలు పైబడిన కేంద్ర మరియు రాష్ట్ర పెన్షనర్లు 35 నుంచి 45 మధ్యనే ఉంటారు. 80 సంవత్సరాలు దాటిన వారు 15 మంది మాత్రమే ఉండవచ్చు. 90 సంవత్సరాలు ఉన్నవారు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారు 5 మంది మాత్రమే ఉండవచ్చు అని అయితే అంచనా. మొత్తంగా చూసినట్లయితే యావరేజ్గా ఇలా అయితే ఉంటుందండి. సో ఈ విధంగా లబ్ధి పొందే వారితో పోల్చితే పెన్షనర్లు తక్కువగానే ఉంటారు. ఏమైనా పెన్షనర్లకు అమలు చేసినట్లయితే 70 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఎంతో మేలు చేసే ఆరోగ్య బీమా పథకంగా అయితే ఈ పథకం ఉండబోతోంది. 60 సంవత్సరాలు పైబడిన వారందరికీ అమలు చేసినట్లయితే ఈ పథకం ద్వారా మరింత మందికి లబ్ధి చేకూర్చిన వారైతే అవుతారండి. సో ఈ పథకం పేరే ఏబిపిఎంజేవై 70 అని. సో ఏబిపిఎంజేవై